ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టొద్దని, అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉందని ఈమెయిల్స్ సింగపూర్ ప్రభుత్వానికి, సింగపూర్‌లోని భారత హై కమిషనర్‌కు ఈమెయిల్స్ వెళ్ళాయి. ఎక్కడి నుంచి వెళ్ళాయి? ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి వెళ్ళాయి. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఒకవైపేమో సింగపూర్‌లో పెట్టుబడులు రాబట్టుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ టీం అంతా వెళ్ళింది, హడావుడి చేసింది, అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళు పోకముందే ఈమెయిల్స్ వెళ్ళాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఈమెయిల్స్ ఏది జగన్ పార్టీ వాళ్ళు చేశారని, వైసీపీ వాళ్ళు చేశారని, అట్లాగే ఇంకేదో రకరకాలుగా వైసీపీ నాయకులతో ఈమెయిల్స్ పంపిన వ్యక్తులు టచ్లో ఉన్నారని, తర్వాత ఇంకోటి ఎవరు మాజీ మంత్రి ఎదిటి రామచంద్రరెడ్డికి చెందిన ఇది నిర్మాణ సంస్థ ఉంది, పిఎల్ఆర్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ ఈమెయిల్స్ పంపిన వ్యక్తులు మాట్లాడారని, వైసీపీ నాయకులతో వాళ్ళు తరచుగా టచ్లో ఉన్నారని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇటువంటి కుట్రలకు తెరలేపారని లోకేష్ ఆరోపించాడు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు వైసీపీతో చేతులు కలిపి, జగన్కు సంబంధించిన పెద్ద రామచంద్ర కంపెనీతో వాళ్ళతో టచ్లో ఉన్న వాళ్ళు ఇదంతా చేశారు అని ఆరోపణలు గుప్పించారు. లోకేష్ కానీ మరొకరు కానీ ఈ చేసిన ఆరోపణలు ఎవరు చేసినా సరే, వాడు ఎంత అవగాహన రాహిత్యమో, లేకపోతే ఎంత నిర్లక్ష్యమో, ఎంత బాధ్యత రాహిత్యమో మనకు తెలియదు. కానీ మనం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ ఈమెయిల్స్ పంపిన వ్యక్తి పేరు మురళీకృష్ణ చౌదరి. ఈమెయిల్స్ పంపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకండి, పెట్టొద్దు, పెడితే ఇక్కడ సర్వనాశనం అయిపోతారు, ఇక్కడ పూర్తిగా ఇన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అస్థిర ప్రభుత్వం ఉంది అంటూ సింగపూర్ హై కమిషనర్కు అండ్ అక్కడి ప్రభుత్వానికి, అక్కడి కొంతమంది ఇండస్ట్రీస్లకు ఈమెయిల్స్ పంపిన వ్యక్తి పేరు ముందే చెప్పిన మురళీకృష్ణ చౌదరి, చిలకలూరిపేట. ఇతనికి చిలకలూరిపేటలో దాదాపు ఒక 100 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. మురళీకృష్ణ చౌదరికి దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆయనకు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లోనే ఒక సినిమా థియేటర్ కూడా ఉంది. దాదాపు 10-15 షాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా 80 నుంచి 100 కోట్ల ఆస్తిగా ఒక అంచనా ఉంది. ఈ మురళీకృష్ణ చౌదరి ఎవరు అంటే, కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ అభిమాని, కరడుగట్టిన టీడీపీ అభిమాని అండి. తను వ్యాపారాలు చేసుకునే వ్యక్తి. మోరవర్ జగన్ అంటే అసలు వంటి కాలి మీద లేచే వ్యక్తి. జగన్ ప్రభుత్వం కూలిపోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి అని బలంగా కోరుకున్న వాళ్ళలో మురళీకృష్ణ చౌదరి ఒకడు. ఎందుకయ్యా అంటే, మా సామాజిక వర్గం, మా కులపోడు చంద్రబాబు నాయుడు, ఆయన అధికారం రావాలి అని ఈయన ఆకాంక్షించాడు మురళీకృష్ణ చౌదరి. ఇదంతా ఎన్నికలకు ముందు ఎంత బాగానే ఉంది. జగన్కు వ్యతిరేకంగా, అట్లనే చిలకలూరిపేట మాజీ మంత్రి ఆమె పేరేంటి విడుదల రజనీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాడు. అండ్ చాలా రకాలుగా వైసీపీ నేతలకు యాంటీగా ప్రాపగండ చేశాడు, వ్యతిరేకంగా రకరకాలుగా ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు రావాలి, చంద్రబాబు కావాలి అంటూ ఆయన ప్రచారం నిర్వహించాడు. కూటమి గెలవాలని కోరుకున్నాడు, కూటమి గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. ఇవన్నీ జరిగాయి. అయితే బాగానే ఉంది. ఎలక్షన్స్కు ముందు వరకు ఈ సన్నివేశం అంతా 2024 ఎలక్షన్స్కి ముందు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగిపోయాయో, ఇక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధికి ఆ ఆస్తులపైన కనుబడింది. ఈ మురళీకృష్ణ చౌదరి ఎంతో కాలంగా కాపాడుకుంటూ వస్తున్న తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆస్తులపైన ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి కన్నుపడిందంటూ పెద్ద ఎత్తున పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. కన్నుపడ్డ తర్వాత అతను ఏం చేశాడంటే, ఈ మురళీకృష్ణ చౌదరి అంత త్వరగా లొంగే రకం కాదని
ఏం చేశారంటే ముందుగా ఆ షాపింగ్ కాంప్లెక్స్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అని ఏం చేశారంటే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త చెదారం దాన్ని అంటే ఆ సినిమా థియేటర్ చుట్టుపక్కల ఆ షాపింగ్ మాల్ చుట్టుపక్కల ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చి పాడేశాడు. ఎవరు? ఆ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి. దాంతో అతను చేసిన చర్యల వల్ల ఏంటంటే ఆ షాపింగ్ మాల్కు వచ్చేవాళ్ళు క్రమంగా తగ్గిపోవడం, ఆ ప్రాంతం అంతా గబ్బు పట్టిపోవడం, ఆ షాపింగ్ మాల్లో ఇదివరకు ఉన్న 10-15 దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం, అది క్రమంగా ఒక దయ్యాల కుంపగా మారిపోవడం ఈ 14 నెలల్లోనే జరిగిపోయింది. ఒకటే సంవత్సరంలో మొత్తం ఇదంతా ఒక ధ్వంసం జరిగిపోయింది. ఏమిటా అంటే అది అదే కులం. ఈ తెలుగుదేశం ప్రజాప్రతినిధి కూడా అదే కులం, మురళీకృష్ణ చౌదరి అదే కులం, చంద్రబాబు నాయుడు అదే కులం. అయితే ఇక్కడ కులంతో సంబంధం లేదు. మనం ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు ఆస్తులు ముఖ్యం, వాళ్ళకు డబ్బు ముఖ్యం. అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి కనీసం కనికరం లేకుండా తమ పార్టీకి గెలుపు కోసం ప్రయత్నించాడను, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కొంత దోహదం చేశాడను, అటువంటివి ఏమీ లేకుండా, మినహాయింపు లేకుండా అతని ఆస్తులపైనే కన్నువేసినట్లు ప్రచారం ఉధృతంగా జరుగుతుంది చిత్తూరుపేట ప్రాంతాల్లో, గుంటూరు ప్రాంతాల్లో. తర్వాత ఇంచుమించు షాపింగ్ మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది. షాపింగ్ మాల్ ఖాళీ అయిపోవడంతో జరిగేది ఏమిటి? అది నిజంగా దయాల గొప్పగా మారిపోతుంది, భూత్ బంగ్లాగా మారిపోయిన దృశ్యం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. దీంతో ఈ మురళీకృష్ణ చౌదరికి చిరెత్తుకొచ్చింది, అధికారం అంటే నెత్తికెక్కి. అరే అమ్మ, మన కులపోడు, మన ప్రభుత్వము, మన రాష్ట్రము అని మనం ఇంతగా కష్టపడి చంద్రబాబు నాయుడును కూటమి అధికారులకు తీసుకొస్తే చివరికి నా గుంపగా ఎసరు పెట్టడం ఏంటి వీళ్ళంతా అని చెప్పేసి ఆయన ఆ కోపాన్ని ప్రదర్శించడానికి అతను ఏం చేశాడంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టీం సింగపూర్కు బయలుదేరుతోందో అంతకుముందే ఈ ఈమెయిల్స్ వ్యవహారం నడిపాడు. సింగపూర్ గవర్నమెంట్కు ఇండస్ట్రీస్ అదే చెప్పాను కదా, అక్కడి మన భారత హైకమిషనర్ వీళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ పంపించాడు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ డిస్టర్బ్డ్గా ఉన్న, అంటే అన్స్టేబుల్గా ఉన్న ఈ ప్రభుత్వంలో మీరు పెట్టుబడులు పెడితే మీరు సర్వం కోల్పోతారు, నష్టపోతారు అనే లైన్స్లో అతను ఆ సారాంశంతో అతను మెయిల్స్ కొట్టి పారేశాడు. ఆ మెయిల్స్ పనిచేశాయని కూడా వీళ్ళకి అనుమానంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆశించినంత పెట్టుబడులు రాకపోవడం ఒకటైతే, ఇటువంటి మెయిల్స్ పోవడం వల్ల ఏంటంటే అందులో అతనిమి నిరక్షరాస్యుడు కాదు, లేకపోతే అతనిమి మామూలు వ్యక్తే కాదు. మురళీకృష్ణ చౌదరి చెప్పారు కదా, 80-100 కోట్ల ఆస్తిపరుడు. సో చాలా పకడ్బందీగానే అతను మొత్తంగా ఈమెయిల్స్ తయారు చేసి పంపించినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది, ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అసలు మురళీకృష్ణ చౌదరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? ఆయనను రకరకాలుగా ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు ఎవరు? సో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలి, అంతకు మించి ఇంకొక ఆప్షన్ లేదు. అది వదిలిపెట్టేసి మేలు చేసిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు కనుక వాళ్ళు వైసీపీ నాయకులు అండ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కంపెనీతో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఈ రకమైన ఆరోపణలతో ఈ కూటమి ప్రభుత్వం కాలం వెడదీయడం తప్ప అసలు ఈ మురళీకృష్ణ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఆస్తులపైన కన్నేసిన మనిషి ఎవరు, ప్రజాప్రతినిధి ఎవరు, అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకేమీ కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.